ఫ్రెండ్స్, అసలు అమెరికా ఇరాన్ మీద ఎందుకు దాడి చేసింది, అసలు కథ ఏంటనేది ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుంటూనే అందరికి షేర్ చేయండి. 1979 వరకు కూడా ఇరాన్ ని కంప్లీట్ గా రూల్ చేస్తుంది రెజా పెహల్వి. ఈ రెజా పెహల్వి అనే అతను కంప్లీట్ గా అమెరికాకి ఫేవర్ అన్నమాట. అందుకనే ఈయన ఇరాన్ కి చెందినటువంటి క్రూడ్ ఆయిల్ మొత్తంలో కూడా 40% కంట్రోల్ అనేది అమెరికాకి ఇచ్చేశారు. అయితే ఫ్రెండ్స్, 1979 లో ఇరాన్ ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టి ఆయతుల్లా రుహుల్లా ఖొమేనీని ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ గా యాక్సెప్ట్ చేశారు. ఇక సుప్రీం లీడర్ అయినటువంటి ఖొమేనీ గారు కంప్లీట్ గా అమెరికాకి ఇచ్చినటువంటి 40% క్రూడ్ ఆయిల్ కంట్రోల్ మొత్తాన్ని వెనక్కి తీసేసుకున్నారు. ఇది కాకుండా ఈయన సుప్రీం లీడర్ గా ఉన్నప్పుడే ఇరాన్ కి సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్ కి అమెరికన్స్ కి మధ్య జరిగినటువంటి కొన్ని ఘర్షణల వల్ల ఇరాన్ మీద అమెరికా ఎక్కువ కోపంతో ఉండేది. ఈ విధంగా ఉన్న అమెరికా యొక్క తీరుని గమనిస్తున్నటువంటి ఇరాన్ ఏం చేసిందంటే కంప్లీట్ గా 2 రకాలైనటువంటి సంస్థలకి ఫండింగ్ ఇస్తూనే అత్యాధునిక అణ్వస్త్రాలని టెస్టింగ్ చేయడం మొదలుపెట్టింది. కొత్త రకమైనటువంటి డీల్స్ కోసం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ గవర్నమెంట్ ని ఆహ్వానించింది. సో ఫైనల్ గా అమెరికా ఇచ్చినటువంటి ఏ డీల్ కూడా ఇరాన్ గవర్నమెంట్ కి నచ్చకపోవడంతో ఆయిల్ ఆధిపత్య పోరు కోసం అమెరికా దాడులు చేయడం మొదలుపెట్టింది.